హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు విషయం తెలుసా, అప్పట్లో రాజులంట ఎవరు బిర్యానీ బాగా చేస్తారా అని వెతుకుతున్నప్పుడు ముఘలై సోల్జర్స్ వాళ్ళ దగ్గర ఉన్న షెఫ్స్కి ఆర్డర్ ఇస్తూ మంచి మంచి బిర్యానీస్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉండేవారంటండి. ఆ విషయం తెలిసిన రాజులు ఒకరికొకరు ఫ్రెండ్షిప్ చేసుకునేవారు. ఎందుకంటే అలా ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న ఆ షెఫ్స్ తీసిన ఆ ఒక్క బిర్యానీ తినొచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఒకరికి ప్రేమతో మాట్లాడుకునేవారంట. అప్పట్లో అంత డిమాండ్ ఉన్న ఈ బిర్యానీ మన ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో చెప్తానండి. దానికోసం మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీగా ఎవరికైనా చేసి పెట్టవచ్చు ఇలా ఈ కొలతలతో మీరు చేసినట్లయితే. బిర్యానీ బౌల్లోకి ముందుగానే 700 గ్రాముల మటన్ని చిన్నగా పీసులు కట్ చేయించుకొని దానిలోకి బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా చూపించిన వేసేసి కొంచెం పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ రసం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఆయిల్ కూడా వేసి మంచిగా చేత్తో మసాజ్ చేయాలండి. ఆ ముక్కలకి ఆ ఫ్లేవర్ పట్టేలాగా మంచిగా మసాజ్ చేసుకోవాలండి. నెయ్యి కూడా వేసుకోవాలి, 1 కప్పు ఆయిల్ కూడా వేసుకోవాలి. ఏదైతే వేడిగా మనం ఫ్రైడ్ ఆనియన్స్కి వాడతాం కదా, ఆయిల్ వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుందండి. ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చీలు అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి మళ్ళీ ఇంకొకసారి మంచిగా మిక్స్ చేయాలండి. ఈ యొక్క ఫ్లేవర్ అంతా కూడా దానికి పట్టేలాగా. దమ్ ప్రాసెస్ ఎప్పుడైనా సరే మనం మంచిగా మిక్స్ చేసిన దాంట్లోనే దాని ఫ్లేవర్స్ అనేవి బయటకు వస్తాయండి. మంచిగా మిక్స్ చేసిన దాంట్లోకి కారం, పసుపు, ధనియాల పౌడరు, కొంచెం జీలకర్ర పౌడరు, మటన్ మసాలా అలాగే గరం మసాలా కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మీకు కొంచెం వాటర్లా చేతి తగిలేంత వరకు కూడా మనం మంచిగా మిక్స్ చేసుకొని దాంట్లోకి మీకు రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ వేసి కూడా మిక్స్ చేసుకోవాలండి. సాల్ట్ మనం ఇప్పుడు ఇక్కడ మనకి మటన్లోకి సరిపోయేలాగా అలాగే రైస్కి కూడా మ్యాచ్ అయ్యేలాగా సాల్ట్ చూసుకోవాలండి. ఇక్కడ ఎక్కువ కూడా అక్కడ తక్కువ కూడా చూసుకోండి. అది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. బిర్యానీ చేసినప్పుడు సాల్ట్ చాలా ఇంపార్టెంట్. దాంట్లోకి నేను పెరుగు కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకున్న 1 కప్పు పెరుగు వేసానండి. మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఒక 1 అవర్ వరకు మ్యారినేషన్కి. ఎంత మనం మ్యారినేట్ చేస్తే మనకి మటన్ పీస్ అనేది అంత సాఫ్ట్గా ఉంటుందండి. ఇక్కడ చూడండి, నేను మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నానండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని అస్సలు మర్చిపోదు. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇప్పటివరకు మ్యారినేషన్ ప్రాసెస్ చూసాం కదా, ఇప్పుడు రైస్ ప్రాసెస్ చూద్దామండి. దానికోసం 2 గ్లాసుల బాస్మతి రైస్ ముందుగానే 1 అవర్ ముందు నేను నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఒక లోతైన బౌల్లోని మనకి రైస్ మునిగేంత వరకు వాటర్ వేసి దాంట్లో బిర్యానీ స్పైసెస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గీ, ఆయిల్, లెమన్ కూడా పిండుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని రైస్ వేసి మంచిగా మనకి పలుకొచ్చినంత వరకు కూడా ఉడికించుకోవాలండి. ఈలోపు నేను మటన్ని కూడా ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మంచిగా ఉడికిస్తున్నానండి. ఎందుకంటే మనకి తినేటప్పుడు ముక్క మంచి మెత్తగా ఉంటుంది. దానికోసం మీరు కంప్లీట్ దమ్ కూడా పెట్టుకోవచ్చు. ఈ 2 విధాలు కూడా చేయొచ్చండి. పైన కొంచెం నేను సాఫ్రాన్ వాటర్ కూడా వేసాను కలర్ కోసం అని చెప్పి. ఇప్పుడు మనకి దాంట్లోనే ఈ ఉడికిన రైస్ ఉంటుంది కదండి, ఒక 40 నుంచి 50% ఉడికిన రైస్ని మనం ఫస్ట్ లేయర్ కింద వేసుకోవాలండి. పైన టాపింగ్ కోసం కొంచెం పుదీనా ఆకులు, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర కూడా జల్లి గీ కూడా కొంచెం వేసుకొని మనం మళ్ళీ పైన ఇంకొక లేయర్ కూడా వేసుకోవాలి. అలా 3 లేయర్ కింద మన రైస్ మనం అడ్జస్ట్ వేసుకుంటూ అలాగే పైన కొంచెం సాఫ్రాన్ కూడా వేసుకోవాలి కలర్ కోసం అని చెప్పి. మీరు కలర్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఈ బిర్యానీ కూడా కలర్ యాడ్ చేయను, నేను న్యాచురల్గానే నార్మల్గా వదిలేస్తానండి. అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మనకి న్యాచురల్గా బాగుంటుందండి. ఇక్కడ చూసారా, పైన నేను టాపింగ్స్ వేస్తున్నాను. చాలా అంటే చాలా కష్టంగా అనిపించిన ఇష్టంతో చేశానండి. అంత బాగుంటుంది ఈ బిర్యానీ మాత్రం. ముందు చెప్పినట్లే ఇగో 80% కుక్ అయిన ఈ రైస్ని 3rd లేయర్గా వేసుకొని దానిపైన కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఆకులు, ఫ్రైడ్ ఆనియన్స్, సాఫ్రాన్ వాటర్ కూడా వేసి దానిపైన లిడ్ పెట్టి దమ్ ప్రాసెస్కి పైన పెట్టానండి. అంతే, చాలా అంటే చాలా ఈజీ. 15 నిమిషాలు లో ఫ్లేమ్లోను, 15 నిమిషాలు హై ఫ్లేమ్లోను మంచిగా దమ్ బయటకు వెళ్లకుండా ఏదైనా బరువు పైన పెట్టుకొని, మీరు ఒకవేళ అల్యూమినియం ఫాయిల్ ఉంటే అల్యూమినియం ఫాయిల్ వేసుకోవచ్చు పైన, దమ్ లీక్ అవ్వకుండా. అంతేనండి, దమ్ చేసి బయటకు తీసుకొని 15 నిమిషాల తర్వాత ఆగి తినండి. రైతాతో పాటు చాలా వేడివేడిగా ఆ స్పైసెస్ అన్నీ బయటకు వస్తూ ఆ టేస్ట్ ఉంటుందండి నెక్స్ట్ లెవెల్. మీరు కూడా ట్రై చేసి కమెంట్స్లో ఎలా ఉందో చెప్తారా. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.